హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము రవలకొండ చూడడానికి వచ్చాము విజయవాడ నుంచి. మీరు కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందో. లోపలికి వెళ్ళాలంటే ఆ చిన్న గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి, జాగ్రత్తగా దిగాలి, లేకపోతే ఆ మెట్లు జారుతాయి, చిన్న చిన్నగా ఉంటాయి. లోపలికి వాళ్ళందరూ లోపలికి వెళ్ళాక మేము లైన్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి లోపలికి, లేకపోతే ఊపిరాడదు. అందుకే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ కూర్చున్నాము. అందుకని మా నాన్నగారు కాసేపు కూర్చున్నామని అసలు ఆ గుహ ఏంటి, ఈ ప్లేస్ ఏంటని దాని గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, తర్వాత మేము అందరం వెళ్తున్నాం లోపలికి. అట్లా వంగుతూ వెళ్ళాలి కొంత దూరం. త్రీ ఫీటే ఉంది అది హైట్. సో అక్కడక్కడ లైట్స్ పెట్టారు కనబడడానికి. ఇప్పుడు పెట్టారంటే ఈ మధ్యలో, ఇదివరకు లేవు అవి కూడా. అందరు కవ్వొత్తులు తీసుకొని వెళ్తారు. మనం ఫోన్ లైట్ వేసాము, అక్కడ కూడా అక్కడొకటి ఒక బల్బ్స్ ఉన్నాయి. ఇట్లా నీళ్ళలో నుంచి వెళ్తాము. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు ఎవరికి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఉండవు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మహానందికి దారి అని రాసి ఉంటుంది. ఇక్కడ మూసేశారు కానీ ఆ సొరంగం. ఇది చూస్తేనేమో కోనేరు, అక్కడ వాటర్ ఉంటాయి. ఒక చిన్న కోనేరు ఉంటుంది, అందులో వేస్తే రూపాయి బిళ్ళలు కూడా కనబడతాయి. ఇంకా ఇక్కడ దాకా ఉన్న మురికి నీరు అందులో ఉండదు, చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ వాటర్ చాలా తీయగా కూడా ఉన్నాయి. అంత మంచి వాటర్ మనకి ఎక్కడ దొరకదు కూడా, తాగాలన్నా స్పష్టంగా ఉంటాయి. చూడండి, అంతా చీకటిగా ఉంది. చాలా వరకు కెమెరా సరిగ్గా రాలేదు. లోపల విగ్రహం అలా ఉంది, బ్రహ్మంగారి విగ్రహం. మా నాన్నగారు అట్లాగే వెనకాల ఇంకా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళే. ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మా నాన్నగారు అంకుల్ గారు ఇద్దరు కోనేరులో నీళ్ళు పట్టుకుంటున్నారు తీసుకెళ్ళడానికి బయట వాళ్ళకి. తాటి చెట్టు ఉండే స్థలం అని రాసింది. లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాం, అక్కడ చాలా లోతుందని ఇంకా వెనక్కి వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ రవలకొండ దగ్గర మేము చూసింది. మీరు కూడా తప్పకుండా చూడండి, చూడవలసిన ప్లేస్ ఇది, చాలా బాగుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.